గవర్నమెంట్లో వాళ్ళని మానసిక కుంగ తీసుకొని మీ కాళ్ళ కాడ పండబెట్టుకునే యొక్క వ్యవస్థని మీరు చేసిర్రు. కవితకు ఏం ప్రోటోకాల్ ఉందని కలెక్టర్లని ఆమె మోకాల మీ కాడ కూర్చొని ఆమెకు చెప్పే పరిస్థితి ఏంటి? ఇంత దుర్మార్గం కదా ఇదంతా, ఇది అన్యాయం. ఇది ఇన్ని తప్పులు మీరు చేసి ఎంతసేపు కాంగ్రెస్ మీద బురద జల్లుడైనా, కాంగ్రెస్ గవర్నమెంట్ మీద బురద జల్లుడైనా. కాబట్టి వాళ్లకు నిద్ర పడతలేదు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఈ 9.5 సంవత్సరాలు ఈ గవర్నమెంట్ ఈ అధికార లాంఛనాలతోటి ఈ రాజ్యభోగ్యాలు అనుభవించారు చూడండి. అందులో వాళ్ళకు ఎటు కూడా ఏమి సుధరాస్తలేదు వాళ్ళకి. అది అంటే వాళ్ళు సర్వీసు పద్ధతిలో చేయలే కదా పరిపాలన. కాబట్టి ఇప్పుడు మీరు ఏం మాట్లాడతారా కేటీఆర్ను? దేశానికి స్వతంత్రం వచ్చిన కానీ గుండె సూదు కూడా తయారు చేసే పరిస్థితి లేదు. ఆ రోజు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ అయిన తర్వాత గుండు సూది కూడా మనం బయట దేశాల నుంచి తెచ్చుకునే పరిస్థితి. నెహ్రూ గారు ప్రధానమంత్రి అయినాక గుండు సూది నుంచి మొదలుకుంటే అనేక ఇండస్ట్రీస్ని తయారు చేసిన ఒక ప్రణాళికతో భవిష్యత్తు తరాలకు దేశ ప్రజలకు ముందు చూపుతో అందించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, ఆనాటి నుంచి ఈనాటి వరకు. కాబట్టి ఈ సమాజం ఒప్పుకుంటుంది. రాజకీయ పరంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వాళ్ళు ఒప్పుకోకపోయినా వాళ్ళ మనసులో అయితే ఉంటుంది. సరే రాజకీయంగా మా మీద అంటున్నారు కానీ తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. రాజకీయంగా బీఆర్ఎస్ మేము ఆ పార్టీ బతకడానికి తిట్టాల్సి వస్తుందనే ఫీలింగు అన్న వాళ్ళకి కలగాలి కదా. అవును చూస్తున్నా. హరీష్ రావు ఏమంటుండు, కేటీఆర్ ఏమంటుండంటే మేము ఇంకా 4 ఏళ్ళు అయిపోయి మళ్ళీ మేమే వస్తే మీ అధికారుల సంగతి చూస్తామని వాళ్ళు అంటున్నారు. విన్నారా? అంత ఈజీగా మేము 4 ఏళ్ళ తర్వాత వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ని మేము రానివ్వము. తెలంగాణ ప్రజలకు ఎట్లా ఇంకా మెరుగైన పరిపాలన అందించి మా పార్టీ నాయకులు కార్యకర్తలు సమన్వయంతో అంటే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను, కాంగ్రెస్ పార్టీ నాయకుడిని విలేజ్ నుంచి హైదరాబాద్ సమన్వయం చేసుకునే ప్రక్రియ కాంగ్రెస్ పార్టీలో గతంలో ఉండే ఇప్పుడు స్టార్ట్ చేసినాము. కాబట్టి తప్పకుండా ఈ 4 ఏళ్ళు ఇంకా మెరుగైన పరిపాలన అందిస్తాము. ఎక్కడన్నా లోటుపాటు జరిగితే దాన్ని సవరించి మళ్ళీ అందియగలుగుతాము. రానున్న కాలంలో కూడా కాంగ్రెసే మళ్ళీ అధికారం ఉండే రీతిలో మేము ఈ 4 ఏళ్ల పాటు పరిపాలించే ఒక ప్రక్రియలో ఉంటాము.